కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా అంటే ఎంత పెద్ద లీడర్ అయినా మాట్లాడతాడు, ఎంత చిన్న కార్యకర్త కూడా మాట్లాడడానికి ఆస్కారం ఉంది. మేము న్యూ మిలేనియం 2001 అప్పుడు అనుకున్నాం ఈ న్యూ మిలేనియంలో తెలంగాణ అనేది సాధించాలా. 2000 ఇయర్స్ దాకా అంటే 50 ఇయర్స్ తెలంగాణ అన్నారు, అది కాలేదు. న్యూ మిలేనియం కావాలని నేను ఇంకా నా ఫ్రెండ్స్ ఒక 4-5 మెంబర్స్ కలిసి, కొందరు ఒక యూనివర్సిటీ స్టూడెంట్స్, నేను ఇంకా మాకు ఒక గైడ్గా ఒక అతను ఉండే ఆర్మీ క్యాప్టెన్. సో మేము ఫస్ట్ న్యూ మిలేనియంలో ఎఫ్ఎంసి ఫతే మైదాన్ క్లబ్ ఉంది కదా, అక్కడ తెలంగాణ ఏ విధంగా ఉంది, తెలంగాణ వెనుకబడ్డదని, తెలంగాణ వనరులు ఏ విధంగా వాటిని అభివృద్ధి చేసుకోవాలి, వాటికి ఏ విధంగా వనరులకు అంటే ఇతోధికంగా ఫండ్స్ ఇచ్చి తెలంగాణను బాగుపరచాలనే దానికి నీళ్లు, పవర్, ఎడ్యుకేషన్, ఇరిగేషన్, ఎలక్ట్రిసిటీ, ఈ మూడు, ఇరిగేషన్, ఎడ్యుకేషన్, ఎలక్ట్రిసిటీ, ఈ మూడు తెలంగాణ కావాలని నాకు మూడు ఆ స్లోగన్ తీసుకొని మేము ఎఫ్ఎంసీలో అప్పుడు ఆ నిజంగా చెప్పాలంటే అన్ని పార్టీలు వచ్చి, ఈవెన్ నేను పర్సనల్గా వెళ్ళి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సీఎం, నేను తెలుగుదేశం భవన్కి వెళ్ళి ఆయనకు నేను ఇన్విటేషన్ ఇచ్చాను. ఆయన పైకి కింది చూశాను, చూసి నవ్వి అలానే అని అన్నాడు. నేను వచ్చేసాను. అప్పుడు కమ్యూనిస్ట్ లీడర్లు వచ్చిండ్రు, బీజేపీ దత్తాత్రేయ గారు మినిస్టర్, ఆయన అటెండ్ చేశాడు. ఈవెన్ కాంగ్రెస్లో ఉన్న సీనియర్ లీడర్లు అందరూ కూడా వచ్చారు. సో ఆ విధంగా ఆ రోజు స్టార్ట్ అయింది. దాని తర్వాత మేము ఏదైతే మా దగ్గర నల్గొండలో ఫ్లడ్ ఫో కెనాల్ అని పోతుంటుంది, అంటే నల్గొండలో నాగాన్ సాగర్ ఉంటుంది, మెయిన్ సాగర్ డ్యామ్ నల్గొండలో నాగాన్ సాగర్ కట్టేటప్పుడు ఎంతోమంది వర్కర్స్ అక్కడ పనిచేసే కూలీలు ఎంతోమంది చనిపోయినరు, ఎంతో భూములు పోయినాయి. నిజంగా మీరు చూస్తే బ్యాక్ వాటర్లో సాగర్లో ఎక్కువ భూములు కోల్పోయినది తెలంగాణ, దాంట్లో నల్గొండ. కానీ ఆ నల్గొండ ప్రాంతానికి మంచినీరు కూడా ఉండకపోయేది. సో అలాంటిది ఉన్న మాధవరెడ్డి కెనాల్ అని ఒకటి స్టార్ట్ చేసిండ్రు ఎప్పుడో 1985 అప్పుడెప్పుడో స్టేజ్ చేసిండ్రు. నడక నడుస్తుండే. దాన్ని నేను అందరు ఎమ్మెల్యేని తీసుకెళ్ళి, అది మల్లెపల్లి దగ్గర బిట్వీన్ నాగాన్ సాగర్ అండ్ మల్లెపల్లి, అక్కడ తీసుకెళ్ళి అది చూపించాను. ఇది ఇన్నేళ్ల నుంచి ఇది నడుస్తుంది. దాని ద్వారా అది వస్తే ప్లస్ నల్గొండ టౌన్ వరకు డ్రింకింగ్ వాటర్ ప్లస్ కొంత ఏరియా ఇరిగేషన్ కూడా అయిందని చెప్పి ఆ విధంగా తీసుకపోవడం జరిగింది. సో ఆ విధంగా తెలంగాణలో అంటే ఫస్ట్ తెలంగాణ కావాలని అనుకుంటా తెలంగాణ అభివృద్ధికి ఏ విధంగా తీసుకురావాలి, వనరులు దానికి కావాల్సిన ఏ విధంగా దానికి మొబిలైజ్ చేయాలనే దాన్ని పెట్టుకొని